మన వీడియోలో ఓల్డ్ దుపట్టా నుంచి వాటర్ఫాల్ జాకెట్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ వితౌట్ ఎనీ స్టిచ్చింగ్, ఎలాంటి కటింగ్ లేకుండా, స్టిచ్చింగ్ లేకుండా, జస్ట్ విత్ సేఫ్టీ పిన్స్ దుపట్టాని ఇంత బ్యూటిఫుల్ జాకెట్ ఎలా చేసుకోవాలి అనేది విత్ ఇన్ 5 minutes నేను ఈరోజు చూపిస్తాను. అండ్ నేను ఆల్రెడీ 2 వీడియోస్ జాకెట్స్ మీద చేశాను. లైక్ ఓల్డ్ శారీ నుంచి జాకెట్ అండ్ ఓల్డ్ కుర్తీ నుంచి జాకెట్ ఎలా చేయాలి అనేది కూడా చేశాను. సో వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక కావాలి అనుకుంటే చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ దుపట్టాని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్ దుపట్టాతో కూడా చేసుకోవచ్చు. ట్రై టు టేక్ ద వన్ విత్ బార్డర్, లేదు టాజిల్స్ ఉన్న దాంతో తీసుకుంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ అనేది. అండ్ ఇలా తీసుకున్నాక ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ దాన్ని మన వెనకాల నెక్ మీదకి వేసుకోవాలన్నమాట. అండ్ నెక్ మీదకి వేసుకున్నాక కూడా మన స్లీవ్స్ మీద నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి, సో దట్ బోత్ ఆర్ సేమ్ లెంత్ వచ్చేటట్టు, సో దట్ ఆ వాటర్ ఫాల్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ వన్స్ ఇలా పెట్టుకున్నాక మన షోల్డర్ దగ్గర, లైక్ మన నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దానికి మధ్యలో పిన్ పెట్టుకోవాలి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి దుపట్టాని ఇలా తీసుకొని ఆర్మ్ హోల్ చేసుకోవాలన్నమాట. సో ఇది షోల్డర్ ఎడ్జ్ వరకు తీసుకోవద్దు, అలా తీసుకుంటే జాకెట్ జారిపోతుంది. షోల్డర్ లెంత్ ఎండ్ కంటే ముందే అది తీసుకుంటే మనకి జాకెట్ అనేది జారకుండా ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఇది ఆర్మ్ హోల్ చేసుకున్నాక దీన్ని బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని పైకి పెట్టి లోపల నుంచి సేఫ్టీ పిన్ పెట్టుకుంటే చాలా నీట్గా మనం స్టిచ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు 2 సైడ్స్ పెట్టేసుకుందాము. సో వన్స్ 2 సైడ్స్ పెట్టుకున్నాక మనం ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా ఇలా ముందుకు లాగేసుకోవాలి, సో దట్ నీట్ అవుతుందన్నమాట. సైడ్స్ అంతా కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇది స్టిచ్ చేసింది కాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నాట్ లైక్ కంప్లీట్లీ చూడ్డానికి ఆడ్గా ఉండదు, కానీ ఫిట్టింగ్ చేయించుకున్నంత పర్ఫెక్ట్గా అయితే ఉండదన్నమాట. సో వన్స్ ఇలా మొత్తం ముందుకి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాక కింద నుంచి ప్లీట్స్ చేసుకోవాలి. లైక్ శారీకి చింగులు చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నుంచి చేసుకోకూడదు, వెనకాల బేస్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా ఒక్కో స్టెప్ పెట్టుకుంటూ. సో ఇలా మనకి వాటర్ ఫాల్ అనేది వస్తుంది అనమాట. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు ఇక్కడ 3 స్టెప్స్ వచ్చేసాయి. అండ్ సైడ్ మొత్తం కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టేసుకుంటే అది కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ప్లీట్స్ అన్ని దగ్గర తీసుకొని సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి, మంచిగా ఒక దగ్గర నిలబెడుతుంది అన్నమాట. అండ్ లోపల నుంచి పెట్టుకున్నాక పై లేయర్ని పెట్టుకోకుండా ఉండండి, సో దట్ పైకి సేఫ్టీ పిన్ కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో సైడ్ చేసేద్దాం. సో చూసారా, 2 సైడ్స్ మనకి స్టెప్స్ పెట్టేశాను. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ముందు మీరు కావాలి అనుకుంటే ఇలా స్టెప్ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టానమాట. కావాలి అంటే ఓన్లీ 3 స్టెప్స్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఫోల్డ్ చేస్తే 4 స్టెప్స్ వస్తుందన్నమాట. అండ్ అది కూడా మనకు అటు ఇటు కదలకూడదు అంటే ఫ్రంట్ సైడ్ కూడా పిన్స్ పెట్టేసాము అంటే ఈవెన్ అది కూడా కదలకుండా ఉంటుంది స్టేబుల్గా. సో ఇప్పుడైతే 2 పిన్స్ ఉన్నాయి, అక్కడ ఎక్స్ట్రా పెట్టేస్తే ఇంకో 2 సేఫ్టీ పిన్స్ ఉంటాయి అంతే. అండ్ ఆల్సో డ్రెస్కి పెట్టేసాము అంటే ఇంకా అసలు కదలదు, హ్యాపీగా సెక్యూర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్ బ్యాక్ వ్యూ అనమాట. వెనక నుంచి కూడా చాలా నీట్గా ఉంటుంది, సేమ్ స్టిచ్ చేయించుకున్న జాకెట్ లాగా నీట్గా సింపుల్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెట్ దుపట్టా తోటి చేశాను. ఇది సేమ్ మోడల్లో ఫిక్స్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఏం చూపించలేదు, మీకు జస్ట్ నెట్ దుపట్టాతో కూడా జాకెట్ ఇంత బాగుంటుంది అని చూపించడానికి ఇది చూపించాను అనమాట. సేమ్ మోడల్లో తీసుకున్నాను. ఇది కొంచెం షార్ట్ వస్తుంది అనమాట జాకెట్, బికాజ్ దిస్ ఈజ్ టిపికల్ నార్మల్ దుపట్టా లెంత్ ఉంటుంది కాబట్టి చిన్నగా వచ్చింది, అందుకని వెనకాల కొంచెం లేస్తూ ఉంది. సో నేను ఏం చేశాను అంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కొద్దిగా డ్రాగ్ చేసేసి డ్రెస్కి అటాచ్ చేస్తూ అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేశాను. అలా డ్రాగ్ చేసాము అంటే వెనకాల కూడా నీట్గా లేవకుండా ఉండిపోతుంది. అండ్ అక్కడ డ్రెస్కి పెట్టేసామంటే అయిపోయింది. So that's it friends, hope మీ అందరికి సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఆల్సో సింపుల్ వే టు మేక్ జాకెట్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మీ అందరికీ తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.